ఈ చరిత్రని అంటే ఈ చరిత్రని మనం చక్కగా తెలుసుకోవాలి. ధర్మం యొక్క గొప్పదనాన్ని తెలుసుకోవాలి. ఈ ధర్మం యొక్క విషయంలో మనందరి యొక్క బాధ్యత ఏమిటి అనేదాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్క ధర్మావలంబి కూడా ఈ ఒక విషయాన్ని, ఈ ధర్మాన్ని అవలంబించేటటువంటి వాడు, అనుసరించేటటువంటి వాడు, ఇప్పుడు చెప్పినట్టుగా ఈ ధర్మ పరంపరలో పుట్టినటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడా ఈ విషయం గురించి తప్పకుండా ఆలోచించాలి. ఈ విషయాన్ని చక్కగా తెలుసుకోవాలి. విశేషంగా ఈ ధర్మాన్ని కాపాడుకోవడంలో తన యొక్క బాధ్యత, కర్తవ్యం ఏదైతే ఉందో అది చిన్నదో పెద్దదో వాళ్ళ సామర్థ్యానికి తగినట్టుగా. ఎందుకంటే భగవంతుడు ఏం చెప్పాడు, ఇప్పుడు చెప్పినట్టుగా ఈ ధర్మాన్ని ఎప్పటికీ చాలామంది అంటూ ఉంటారు ఏమిటి అంటే, ఈ ధర్మాన్ని మేము నాశనం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటుంటారు. కొంతమంది ఏదో భవిష్యత్తు చెప్తుంటారు, ఇన్నేళ్ళు అయిన తర్వాత ఇంక ఈ ధర్మం ఉండదు, ఇన్నేళ్ళు మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత ఈ ధర్మం అనేది నాశనం అయిపోతుంది అని కూడా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నిజంగా అలా కనుక జరుగుంటే ఎప్పుడో నాశనం అవ్వాల్సింది. కానీ ఇప్పటికి కూడా ఈ ధర్మం ఇప్పటికీ ఉంది అని అంటే దాని అర్థం ఏమిటి, ఆ భగవంతుడు ఈ ధర్మం నాశనం అవ్వడానికి భగవంతుడు వదలడు. తప్పకుండా ఈ ధర్మాన్ని భగవంతుడు కాపాడుతాడు. కాబట్టి దీన్ని మనం చక్కగా తెలుసుకోవాలి. అలాగని భగవంతుడు వస్తాడులే, ఆయన ఏదో చేస్తాడులే అని మాత్రం అనడానికి వీలేదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఇక మన వల్ల కాదు అనేటటువంటి పరిస్థితిలో మాత్రమే భగవంతుడు వస్తాడు. అప్పటి వరకు దీన్ని సంరక్షించుకోవడంలో ప్రతి ఒక్క ప్రయత్నాన్ని చేయడం, ఎంతవరకు అవకాశం ఉందో, ఎంత దూరం మనం వెళ్ళవలసి వస్తుందో, వెళ్ళగలుగుతామో అంతవరకు వెళ్ళి అయినా కూడా మన వల్ల కాలేదు అన్నప్పుడు మాత్రం మన లోపం కాదు, అప్పుడు భగవంతుడే రావాల్సి వస్తుంది. అప్పుడు భగవంతుడు నిజంగా అటువంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా భగవంతుడు వస్తాడు అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పొచ్చాను అనంటే, ఈ ధర్మాన్ని సంరక్షించుకోవడంలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా ఒక కర్తవ్యం అనేది ఉంటుంది. అంటే అలాగని ఇప్పుడు దీన్ని సంరక్షించుకోవడం కోసం, ఏదో చేయడం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళాలి, కొట్లాటల్లో పాల్గొనాలి, ఏదో యుద్ధం చేయాలి, కొట్టుకోవాలి, అదంతా అనవసరం. అంత దూరం వెళ్ళాల్సిన పని లేదు. ఆ పరిస్థితి ఎప్పుడో ఒకసారి వస్తుంది అంతే, అంతవరకు వెళ్ళాల్సిన పని లేదు. ఇప్పుడు అలాగనగానే చాలామంది అనుకుంటారు ఏమిటంటే, ఇప్పుడు ఏం చేయమంటారు, మమ్మల్ని అందరినీ ఇక్కడ ఒక కత్తులు కొట్టాలు పట్టుకొని తిరగమంటారా, అది రోడ్ల మీద తిరుగుతూ ఇది చేయమంటారా అంటే అదంతా చేయాల్సిన పని లేదు. ఆచరణ చేయండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఆచరించడమే ధర్మాన్ని సంరక్షించుకోవడం అని అంటే. ఇప్పుడు అందరూ కూడా ఏదో పెద్ద పెద్ద యుద్ధాలు చేయాల్సినటువంటి పని లేదు, కానీ ఆచరించండి. ఆచరిస్తే చాలు, దీన్ని సంరక్షించుకున్నట్టు అవుతుంది. ఇలా ఆచరణ చేయడంలో మనం ప్రయత్నం చేయకపోతే, ఆచరణ చేయడాన్ని మనం తగ్గించినప్పుడు ధర్మం చాలా క్షీణిస్తుంది. అలా క్షీణించినప్పుడు ఏమవుతుందనంటే ఇంకా పరిస్థితి చాలా వికటించి అప్పుడు యుద్ధాలు అవన్నీ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అనంటే దానికి కూడా ఉన్నటువంటి ఏకమాత్రమైన మార్గం అనంటే ఆచరించడం. కాబట్టి మనం చక్కగా ఆచరిస్తూ ఉంటే అసలు యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితే రాదు. ఎందుకంటే చక్కగా మనం శ్రద్ధగా ఆచరిస్తూ ఉన్నాం. ఈ ధర్మానికి ఇది ఎక్కడా కూడా క్షీణమయ్యేటటువంటి పరిస్థితే లేదు. కాబట్టి ఇంకే మనం యుద్ధాలు చేయాల్సినటువంటి పని లేదు. హాయిగా దీన్ని ఆచరించుకుంటూ శ్రేయోవంతులం అయితే చాలు.